నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలవాలనే ఒక్కటే ప్రశ్న, కానీ ఎందుకు గెలవద్దు అనేది సవాలక్ష సమాధానాలు ఉన్నాయి దానికి. 100% గెలిచేది నవీన్ యాదవ్. 50 నుంచి 1,00,000 పై చిలుకు వరకు కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ గా వచ్చి బిఆర్ఎస్ గా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా పార్టీని మార్చుకున్నారు, ఈ సర్వే కూడా వాళ్ళ ఇష్టానుసారంగా సర్వే చేసిండ్రు. ఎందుకనంటే ఇప్పుడు పేరు బ్యాచ్ని తీసుకొచ్చుకొని వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ పార్టీ కుక్కలను తీసుకొచ్చి జీతాలు పెట్టుకొని గల్లీలలో వదులుకుంటా యూత్ అమ్మాయిలను మేము నిరుద్యోగుల లాగా చేయించడము, వాళ్ళ మనుషులకి మన ఆటో యూనియన్ వాళ్ళ డ్రెస్సులు వేసి ఆటోలో కూర్చొని బ్యాడ్ ప్రచారం చేయడం కానీ, వాళ్ళ సంబంధించిన వాళ్ళ కార్యకర్త ఆఫీసుల వాళ్ళని మన పాడే కౌశిక్ గాని, మన కేటీఆర్ గాని, ఈ పావని గౌడ్ లాంటి వాళ్ళకు నెలకు 1,00,000 రూపాయల జీతము అనుకో ప్రోటోకాల్ వాళ్ళకి ఇచ్చుకుంటా ఏడ పడతాడా ఊరు మీద ఇచ్చిన హనుమాన్ లావుల లెక్క వాళ్ళని దింపుకుంటా బ్యాడ్ ప్రచారం చేసుకొని వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి అనుకుంటే వాళ్ళకి వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు.